నేను పుట్టుకతోనే యూదుడను అంటాడు. అది ఎక్కడ అంటే ఆయన బంధించబడతాడు కదా. ఆయన థర్డ్ మిషనరీ జర్నీ అయిన తర్వాత ఆయన యెరూషలేములో బంధించబడతాడు. కారణం ఏంటి అంటే యూదులు తెలుసు కదండి, యూదులు మత పిచ్చితో పౌలు గారిని పట్టుకొని విచారణ చేయడానికి బదులుగా అక్కడ ఉన్న 40 మంది పౌలు గారి మీద కుట్ర పన్ని పౌలు గారిని చంపేస్తే గాని మేము అన్నపానములు పుచ్చుకోం. ఏంటి పౌలు గారు చేసిన తప్పు? యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నందుకు. యేసుని నమ్మండి, ఆయనే మార్గము, యేసే క్రీస్తు, ఆయన ద్వారానే రక్షణ అని చెప్తున్నందుకు యూదులు కక్షగట్టి వీళ్ళేంటి, ఈ యూదుల యొక్క వర్షన్ ఏంటి అంటే మా మతం పాడైపోతుంది, మా మతం తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో పౌలు గారు అతను మెస్సయ్యనే ప్రకటిస్తూ చెప్తుంటే వారు ఎదురు చూసే మెస్సయ్యనే ఈ పౌలు గారు ప్రకటిస్తుంటే వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి వారు విశ్వసించకపోగా పౌలు గారి మీద కుట్ర చేసి 40 మంది పైగా యూదులు పౌలుని చంపితే గాని మేము అన్నపానాలు పుచ్చుకోము, నోటికి రుచి చూడమని చెప్పి ప్రతిజ్ఞ పూని అప్పుడు ఆ పౌలు గారిని చంపేసే ప్రయత్నంలో అక్కడ అరెస్ట్ అయిన సమయంలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోదాము అనే సమయంలో అక్కడి నుంచి చంపేద్దాము వెళ్ళిపోదాం అని చెప్పి ఆ టైంలో అక్కడి నుంచి కైసరుకు పంపించేస్తారు. ఆయన అక్కడ చంపేద్దాం అనుకున్నప్పుడు పౌలు గారు మేనడ్లు వెళ్ళి ఆ విషయం కాస్త పౌలు గారికి చెప్తే పౌలు గారు ఏమో సహస్రాధిపతికి చెప్పి సహస్రాధిపతికి చెప్పి అక్కడి నుంచి అనేక మంది సైనికులను ఇచ్చి కైసరియకు పంపించేస్తారు పౌలు గారిని. ఆ కైసరియకు పంపించేస్తున్న సమయంలో పౌలు గారిని జరిగింది ఒకసారి చూద్దాం రండి. మనం చూసినట్లయితే ఈ సందర్భం ఎప్పుడు అంటే ఆయన అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయిన తర్వాత కైసరియకు వెళ్లే ముందు ఏం జరుగుతుంది అంటే పౌలు గారిని బంధించి అంటే రోమియుడైన అతను విచారణ చేయకుండానే శిక్షించే అధికారం అక్కడ ఉన్న రోమా పౌరసత్వానికి వ్యతిరేకం. విచారణ చేయాలి, తప్పు చేస్తే శిక్ష అప్పుడు విధించాలి. అంతకు మునుపు శిక్ష రోమా పౌరుల మీద విధించడానికి వీల్లేదు. అదే మాట పౌలు గారు చెప్తారు. ఈ సందర్భం ఎప్పుడుదంటే ఆ 20 మంది ఆ 40 మంది ఎవరైతే పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయి చంపేద్దామని కుట్ర చేస్తున్నప్పుడు ఆయన తన గురించి అక్కడున్న మహాసభ వారికి చెప్పుకోవటం మనం చూస్తాం. అయితే అక్కడ ఏం చెప్పుకుంటాడని తన గురించి తను ఏమంటాడంటే సహస్రాధిపతి కొరడాలతో అతను కొట్టించి 22-25 చదువుతున్నాను. వారులతో కట్టునప్పుడు 22-25 అపోస్తల కార్యాలు. వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిల్చున్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమీడనైన మనిషిని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయబోచున్నావు, ఈ మనుషుడు రోమీయుడు సుమి అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూసి నువ్వు రోమీయుడువా అని నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతిని నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వమును సంపాదించుకుంటేని. అందుకు పౌలు నేను పుట్టుకతోడనే రోమీయుడనెను. ఆయన పుట్టుకతోనే రోమీయుడా? అవును, పౌలు గారి యొక్క తండ్రి గారి ద్వారా ఆయన యూదుడైనప్పటికీ రోమా పౌరసత్వం ఆ రోజు పౌలు గారికి వచ్చింది. ఆయన యూదుడు ప్లస్ రోమా పౌరసత్వం కలిగిన వాడిగా మనము చూస్తాం. ఆయన యూదుడైనప్పటికీ రోమా పౌరసత్వం కలిగిన వాడు అయినప్పటికీ చూస్తాం మనం. ఆ తర్వాత మనము చూసేది ఏంటంటే ఆయన చెప్పుకుంటాడు నేను యూదుడిని. అప్పుడు ఏం జరుగుతుంది అంటే బైబిల్లో మన సెకండ్ జర్నీలో మనం చూసినట్లయితే ఆయన్ని పట్టుకున్న సమయంలో నేను యూదుడును అంటాడు, నేను పరిసరేయుడును అంటాడు. ఎక్కడ మనం రోమిల్ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే
నేను కూడా ఇశ్రాయేలీయుడను అబ్రహాము సంతానం మందలి బెన్యామీను గోత్రం నందు పుట్టినవాడను. ఇశ్రాయేలీయులను అంటున్నాడేంటి? అవును, మరి పౌలు గారు ఇశ్రాయేలు కాదా? ఆ రోజు ఉన్న ఇశ్రాయేల్ రాజ్యం 2 ముక్కలు అయిపోయినప్పుడు ఒకళ్ళేమో 10 గోత్రాలు వచ్చి ఇశ్రాయేలుగా పిలువబడ్డాను. అలాగే బెన్యామీను గోత్రం ప్లస్ యూదా గోత్రం కలిసి యూదులుగా పిలువబడ్డారు. అయినప్పటికీ వాళ్ళందరినీ ఏమంటారంటే సహజంగా ఇశ్రాయేలీలే అంటారు. నేను ఇశ్రాయేలును అంటాడు ఒక చోట, నేను హెబ్రీయుడును అంటాడు. నేను హెబ్రీయుడును ఎక్కడ అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం చూసినట్లయితే 11:22లో మనం చూసినట్లయితే వారు హెబ్రీలా, నేను హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాం సంతానమా, నేను అట్టివాడినే అంటాడు. వారు హెబ్రీలా, నేను హెబ్రీయుడినే. హెబ్రీయుడని ఎలా అంటాడు? ఆయన అబ్రహాం హెబ్రీయుడు. మన ఆదికాండంలో చూస్తాం, లోతుని వాళ్ళు రాజులు పట్టి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలుపును అని చెప్పి మనకు ఆదికాండంలో మనం చూస్తాం. అబ్రహాము హెబ్రీయుడు, మరి ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత ఇశ్రాయేలు వాళ్ళందరూ హెబ్రీయులు అయితే మరి యూదులు, పరిసరేయులు, మరి ఆయన ఇంకో చోట ఏమంటాడంటే నేను పరిసరేయుడును అంటాడు. నేను హెబ్రీయుడను, నేను యూదుడను. ఆయనకి రోమా పౌరసత్వం కూడా ఉంది. అదే మనం చూస్తాం అపోస్తల కార్యాలు 25, అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం మనం చూసినట్లయితే మనం ఇందాక చదివాం కదా, వారితో పట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిల్చున్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమీయుడనైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. ఆయన రోమీయుడు, రోమా పౌరసత్వం ఉంది కాబట్టి రోమియుల్ని శిక్ష విధింపక మునుపు కొట్టకూడదు. అది ఆయన అందుకనే అంటున్నాడు రోమీయుడిని అని చెప్పి. అలాగే ఆయన పరిసరేయుడును అని చెప్పి ఒక చోట అంటాడు. అది ఎక్కడ అంటే అపోస్తల కార్యాలు 23లో మనం 6వ వచనంలో మనం చూస్తాం. అది అపోస్తల కార్యాలు 23 6వ వచనంలో చూస్తే వారిలో ఒక భాగము సద్దూకీయులను మరొక భాగము పరిసరేయులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా నేను పరిసరేయుడును అని చెప్పి, నేను పరిసరేయ సంతవాడిని అని చెప్పి ఆయన పౌలు గారు చెప్తారు. పరిసరేయులు ఎవరు అనగా వాళ్ళు యూదులే. మరి సద్దూకీయులు ఎవరంటే వాళ్ళు యూదులే. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య 400 సంవత్సరాలు అది సైలెంట్ పీరియడ్గా, నిశ్శబ్ద కాలంగా పిలువబడింది. దేవుడు ఒక్క ప్రవక్తను కూడా ఇశ్రాయేల్ దగ్గరికి పంపించలేదు. అదే సమయంలో ఇశ్రాయేల్లో నుంచి అనేక తెగలు పుట్టుకొచ్చాయి. వారిలో ఒక తెగ పరిసరేయులుగా, మరొక తెగ సద్దూకీయులుగా, మరొక తెగ సుంకరులుగా, మరొక తెగ పాపులుగా మనకి కనిపిస్తారు. శాస్త్రులు, పరిసరేయులు, సద్దూకీయులు, సుంకరులు, ఇంకా పాపులుగా మనకి కనిపిస్తారు. ఆ ఒక్క శాస్త్రులు, పరిసరేయులు అంటే ధర్మశాస్త్ర నిష్ఠ గరిష్ట తెలిసిన వారుగా మనకి శాస్త్రులను, పరిసరేయులు వారు భావిస్తారు. అందుకనే వారు సుంకరులు పాపులుగా అంటారు. వీళ్ళెవరు సుంకరులు అంటే సుంకరులు యూదులే. కానీ ఈ సైలెంట్ పీరియడ్ అనేక తెగలు వారిలో పుట్టుకుని వచ్చాయి. అందుకనే పౌలు అంటాడు, నేను చూసారా వారిలో ఒక భాగము సద్దూకీయులను మరొక భాగము పరిసరేయులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా నేను పరిసరేయుడును, పరిసరేయుల సంతతి వాడను. నాకున్న నిరీక్షణ గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. పరిసరేయులు ఏమి విశ్వసిస్తారంటే మృతుల పునరుద్ధానము ఉందని వాళ్ళు పరిసరేయులు విశ్వసిస్తారు. దేవదూతలు ఉన్నారని, ఆత్మ ఉన్నదని, ఇవన్నీ పరిసరేయులు విశ్వసిస్తే సద్దూకీయులు ఏం చేస్తారంటే వీటికి క్వైట్ ఆపోజిట్, ఇవేమీ లేవంటారు. ఇవేమీ లేవని చెప్పి వాళ్ళకి పౌలు ఎప్పుడైతే నేను పరిసరేయుడును అని చెప్పగానే అతడిలాగా చెప్పినప్పుడు పరిసరేయులకును సద్దూకీయులకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములు ఆయన. సద్దూకీయులు పునరుద్ధానము లేదనియు
దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు గాని సద్దుకైలు పరిసరేయులు ఈ రెండును కలవని ఒప్పుకుందురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను అంటాడు. అంటే నేను పరిసరేయుడను, నేను యూదా మతస్థుడను, నేను యూదా మతస్థుడిలోని పరిసరేయుడను, నేను అంతేకాదు నేను ఒక మహా పండితుడి దగ్గర శిష్యుడను అని చెప్పి అంటాడు. అంటే పౌలు గారి యొక్క బాల్యము కావచ్చు, పౌలు గారి యొక్క ప్రాథమిక విద్య కావచ్చు, తార్సులో తను పూర్తి చేసుకొని, తార్సులో తను నైపుణ్యం సంపాదించుకొని, ప్రాథమిక విద్యలోను వృత్తి విద్యలోను నైపుణ్యం సంపాదించుకొని తను ఆ ప్రదేశాన్ని విడిచి యెరూషలేముకు వస్తాడు. కారణం ఏంటి అనగా ఆయన ఉన్నత విద్యను అభ్యసించటానికి, ఆయన ఉన్నత తల్లిదండ్రులు తార్సులో ఉన్నారు, ఈయన ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎక్కడికి వస్తారు అంటే యెరూషలేముకు వస్తారు. ఆ యెరూషలేముకు వచ్చిన సమయంలోనే ఆయన అక్కడ ఒక వేదాంత విద్యాలయం ఉండటం, దాంట్లో ఆయన చేరటం జరుగుతుంది. పౌలు గారు తల్లిదండ్రుల గురించి మనము ఆలోచించినట్లయితే పౌలు గారి తల్లిదండ్రులను గురించి ఎక్కడా కూడా రాయబడలేదు. కానీ పౌలు గారికి ఒక సహోదరి ఉన్నట్లుగా మనము చూడొచ్చు, మనకి కనబడుతుంది. అది ఎక్కడ అంటే పౌలు గారు మొదటిసారిగా యెరూషలేముకు వచ్చినప్పుడు అరెస్ట్ అవుతారు కదండి. అప్పుడు ఆ అరెస్ట్ అయిన సమయంలో 40 మంది పౌలు గారి మీద కుట్ర చేసి చంపేద్దాము అని అనుకున్న సమయంలో, చంపేద్దాము అని చెప్పి అనుకున్న సమయంలో అక్కడ పౌలు గారి యొక్క మేనల్లుడు ఆ సంగతి కాస్త పౌలు గారికి తీసుకొచ్చి చెప్తాడు. ఆ విషయాన్ని పౌలు గారికి తీసుకొచ్చి చెప్తాడు ఆయన. అది మనం ఎక్కడ చూస్తామంటే 23వ అధ్యాయము 16వ వచనం, అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. అంటే పౌలు గారికి ఒక మేనల్లుడు ఉన్నాడని, అంటే పౌలు గారికి ఒక సహోదరి ఉంది అని మనకి తెలుస్తుంది. ఆ రోజు పౌలు గారు అక్కడ మొదటిసారిగా ఖైదీగా మారి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు అంటే కైసరుకు వెళ్తారు. కైసరుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే పౌలు గారిని ఇక్కడ చంపేద్దాం, న్యాయం విచారించకుండానే పౌలు గారిని రోమీయుడు కనుక చంపేయడానికి కుదరదు కనుక ఇక్కడ చంపితే కేసు అవుద్ది. రోమిల మీద చేయటం, రోమిలను కొట్టడం, రోమిల మీద ఎలా పడితే అలాగా చేయడం ఆ రోజుల్లో తగదు. వాళ్ళకి చక్కని ప్రివిలేజ్ ఉంది. వాళ్ళకి పౌరసత్వం అంత గొప్పది. రోమా పౌరసత్వం ఆ రోజుల్లో బహు వాల్యుబుల్. అందుకనే నేను ఎంతో ద్రవ్యము పోసి కొన్నాను అని చెప్పి ఆ సహస్రాధిపతి చెప్తాడు పౌలు గారికి. ఆయన అక్కడి నుంచి కైసరేకు రావటం, కైసరేలో అప్పుడున్న ఆ ఫెలిక్స్ దగ్గర తను విచారణ ఖైదీగా ఉండిపోవటం 2 సంవత్సరాలు. తను ఫెలిక్స్ వెళ్ళిపోతున్న సమయంలో ఫెస్తు రావటం, ఫెస్తుకి తన సంగతిని అతను ఏ తప్పు చేయలేదని ఫెలిక్స్కు తెలిసినప్పటికీ అక్కడున్న యూదుల యొక్క మెప్పు కోరి పౌలు గారిని విడిచిపెట్టకుండానే, తీర్పు ఇవ్వకుండానే చెరసాల్లో వదిలిపెట్టేసి అతను వెళ్ళిపోతాడు. ఎందుకని యూదా ప్రజల యొక్క మెప్పు కోరి పౌలు గారిని అక్కడ వదిలేసి ఆయన వేరే చోటకు ఆయన వెళ్ళిపోతారు. అయితే ఆయన స్థానంలో ఇంకొక వ్యక్తి వస్తారు, ఆయనే ఫెస్తు. ఆ ఫెస్తు వచ్చినప్పుడు ఆయన పౌలు గారిని విచారిస్తున్న సమయంలో అక్కడికి అగ్రిప్పు రాజు అనే అతను బెర్నికేయు వచ్చినప్పుడు వారితో కలిసి విచారణ చేస్తారు. నువ్వేం చెప్తున్నావు, నువ్వేంటి కొత్త విషయం చెప్తున్నావేంటి అని చెప్పి అగ్రిప్పు రాజుకు తన విషయం అంతా, తను ఈ విధంగా దమస్కులో ఏ విధంగా మార్పు చెందాడో, దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో, అంతకు మునుపు తను ఏ విధంగా సంఘాన్ని హింసించాడో, అంతకుముందు తను ఏ విధంగా క్రైస్తవుల్ని దూషించి హింసించి నాశనం చేశాడో అదంతా కూడా అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయంలో ఆయన ఆ అగ్రిప్పు రాజుకి చెప్తా ఉంటాడు. అయితే అగ్రిప్పు రాజు అవన్నీ వింటాడు.
ఫేస్తు, అర్గిప్పు రాజు, బెర్నికే వీళ్ళందరూ వింటున్నప్పుడు వారికి అర్థమైంది ఏంటి అంటే ఈయన ఏ తప్పు చేయలేదు. కానీ ఫెస్తు ఏమంటాడంటే, ఫెస్తు ఆయన ఈయన తప్పు ఏమీ లేదని తెలిసినా కూడా యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని చెప్పి ఆయన కూడా ఈయన మీద ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకుండా ఆయన్ని అలా చెరసాల్లో వదిలేయటం, అర్గిప్పు రాజు రావటము, అర్గిప్పు అడగటము, అడిగిన తర్వాత ఆ తర్వాత వీళ్ళు విచారణ అక్కడ 2 సంవత్సరాలు గడిచిపోవటం, వాళ్ళు అయినా కూడా ఏ తీర్పు ఇవ్వకుండా అలా ఉంచేయడం. దాన్ని బట్టి పౌలు గారు నేను కైసరు ఎదుట ఆ రోజున్న కైసరుగా పిలువబడుతున్న నీరో చక్రవర్తిగా ఉన్నాడు కదా ఆయన, నేను నీరోతో చెప్పుకుంటాను, కైసరు ఎదుట చెప్పుకుంటాను అని చెప్పి వాళ్ళ దగ్గర అంటాం. ఆయన అక్కడి నుంచి కైసరు నుంచి రోమా ప్రయాణానికి వెళ్ళి అక్కడ రోమా ప్రయాణంలో నేను అక్కడ చెప్పుకుంటారు, కైసరు ఎదుట చెప్పుకుంటానన్నప్పుడు మనం 27, 28 అధ్యాయాల్లో ఆయన రోమా ప్రయాణం ఆయన చివరికి వస్తే, మనం 28 అధ్యాయం చివరికి వస్తే ఆయన 2 సంవత్సరాలు తన అద్దెంట అంటే హౌస్ అరెస్ట్ అయ్యి ఆయన 2 సంవత్సరాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. పౌలు గారి జీవితం మనం చూసినట్లయితే క్రీస్తుని విశ్వసించక మునుపు ఒక ఉన్మాది, ఒక ఉగ్రవాది. ఆయన ఎలాంటి వాడంటే క్రైస్తవ్యం అన్న ఇది ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అంతే కదా, చాలామంది ఉన్మాదులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే క్రీస్తు మార్గం తెలియని వాళ్ళు, క్రీస్తు గురించి బైబిల్ గురించి సరైన అవగాహన లేని వాళ్ళు. ఇది ఒక మతము, ఇది ఒక మతము అని చెప్పి, మత మార్పిళ్ళు అని చెప్పి వీళ్ళు దూషిస్తారే కానీ ఇది సత్యము, ఇది మార్గము, ఇది జీవం అని వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. కాకపోతే వారు తెలుసుకోకపోగా పైపెచ్చు దూషణలు, వారు వెటకారాలు, దూషణలు, వారి ఇష్టానుసారంగా మాట్లాడడం ఇప్పుడు మనం సహజంగా చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆ రోజు ఉన్న పరిస్థితి ఈ రోజు ఉంది. ఆ రోజు ఏ విధంగా మత పిచ్చి ఉందో ఈ రోజు కూడా మత పిచ్చి అంటారు. ఛాందస్సవాదులు బైబిల్ మీద విరుచుకుపడుతున్న సంగతి మనకు తెలియంది కాదు. అయితే పౌలు గారు ఉన్నత విద్య కోసం ఎక్కడికి వస్తారు అంటే యెరూషలేముకు వస్తారు. ఆయన బాల్యము ఎక్కడ? తార్సులో జరిగింది. ఆయన ఎక్కడ పుట్టారు? తార్సులో పుట్టారు, తార్సులో పెరిగారు. తార్సులో తను ప్రాథమిక విద్యను అభ్యసించారు, వృత్తి విద్య అక్కడే అభ్యసించారు, అక్కడే పెరిగారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తార్సులోనే ఉన్నారు. కానీ ఆయన తార్సును విడిచిపెట్టి ఎక్కడికి వస్తారు అంటే యెరూషలేముకు వస్తారు. కారణము ఉన్నతమైన విద్య కోసం. అక్కడ యెరూషలేములో ఒక వేదాంత విశ్వవిద్యాలయం ఉండటం, ఆ మహావిద్యాలయానికి ఒక మహా ప్రొఫెసర్, ఆయన పేరే గమానియేలు. ఆయన గరిష్ట కలిగిన ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా మనకు కనిపిస్తాడు. ఆయన ధర్మశాస్త్ర ప్రొఫెసర్, ధర్మశాస్త్రాన్ని చక్కగా వివరించి చెప్పగలిగిన గమానియేలు దగ్గర ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నాను. నేను ఆయన యూదా మత ప్రావిష్టుణ్ణి, నా తోటి వయస్కులందరిలోని నేను అత్యధికమైన ఆధిక్యత పొందిన వాడిని. నా తోటి వయస్కుల్లో కావచ్చు, నా వయస్కులు కావచ్చు, నాతో పాటు శిక్షణ పొందుతున్న వారితో కంటే నాకు ప్రివిలేజ్ ఎక్కువ ఉంది. నాకు గొప్ప దాన్ని ఏమంటారు, ప్రివిలేజ్ నాకు ఇచ్చారు, ఆధిక్యత నాకు ఇచ్చారు. కారణం నేను బహు నిష్ట కలిగిన వాడిని, బహు ధర్మశాస్త్ర ఆచారాల మీద ఆసక్తి కలిగిన వాడిని. అందుకనే నాకు ఎబ్రిల్ రాసిన పత్రిక, మనం గలతీలు రాసిన పత్రికలో అది మనం చూస్తాం. గలతీలు రాసిన పత్రిక మనం చూస్తే 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపరాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయుల్లోనూ, అంటే ఆయనకున్న ఆసక్తి అటువంటిది. మతం అన్న ఆయన భక్తి అంటే ప్రాణం ఇచ్చేసేంతగా ప్రాణాధారంగా ఆయన ఉండేవారు.
అంటే దేవుని మీద దైవభక్తి కలిగిన వాడుగా, యూదా మతం మీద ప్రేమ కలిగిన వాడుగా, ఆసక్తి కలిగిన వాడుగా మనం చూస్తాం. తన స్వజాతీయుల్లోనూ తన సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతంలో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అన్నాడు. ఎక్కడ? గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 ఆయన చెప్తాడు, నేను యూదా మతంలో నా సమాన వయస్కులందరికంటే ఆధిక్యత పొందిన కారణం ఏంటి అంటే, నేను ధర్మశాస్త్రంలో అత్యాసక్తి కలిగిన వాడిని, ఆసక్తి కలిగిన వాడిని. వాటి విషయంలో వాటి విషయాన్ని నేను పరిగెట్టేవాడిని. నన్ను చూసిన వారు, అబ్బా పౌలు గారు ఏంటండి ఇంత ఆసక్త్యానికి, ధర్మశాస్త్రాన్ని ఇంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడేంటండి అని చెప్పి ఆయన చెప్పుకోవడం. పౌలు గారికి ఒక గురి ఉంది. ఆ రోజు మనం మాట్లాడుకుంటాం కదా, పౌలు గారికి ఎక్కడ తీసుకెళ్లారని మాట్లాడుకుంటాం. మనం 26వ అధ్యాయం కావచ్చు, మహాసభ, అక్కడ యెరూషలేములో మహాసభ అంటారు. మహాసభలోనికి, కోటలోనికి పౌలు గారిని తీసుకువెళ్ళటం, పౌలు గారిని చంపేద్దాం అని చెప్పి నడవడానికి కూడా వీలు లేని సమయంలో అనేక మంది పౌలు గారిని మోసుకొని కోటలోకి తీసుకెళ్తారంటండి. అంత కట్టేశారండి, అంత కక్ష కట్టేశారు. ఆ మహాసభ ఎవరు అంటే ఆ రోజు ఉన్నటువంటి యూదుల్లో గొప్ప సభ అది. దాన్నే మహాసభ అన్నారు. సన్ హెడ్రిన్ సభ. ఆ సభ 70 మంది సభ్యులతో కూడిన సభ. ఆ సభలో ఎవరెవరు ఉంటారంటే, ఆ సభలో ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రధాన యాజకుని కింద యాజకులు ఉంటారు, ప్రముఖమైన వారు ఉంటారు అక్కడ. అలాగే ధనవంతులు ఉంటారు, యూదా మతాన్ని బోధించేవారు ఉంటారు. అలాగే ముఖ్యులైన వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ సభలో ఉంటారు. పౌలు గారికి ఒక గురి ఉంది. ఏంటి ఆ గురి అంటే, నేను ఎప్పటికైనా, ఆయన ఆ ధర్మశాస్త్ర విద్యను అభ్యసించినప్పుడు ఆయనకు ఒక గురి ఉంది. ఆ గురి ఏంటి అంటే, నేను ఎప్పటికైనా ఈ సనహెడ్రిన్ సభలో నేను ఒక సభ్యుడిని అవ్వాలి, ఆ సభ్యత్వం నాకు రావాలి అని చెప్పి అతనికి ఒక గురి ఉండేది. ఆ గురి వైపే తను వెళ్ళేవాడు. అందులో భాగంగానే పౌలు గారిని ఆ రోజు ఉన్న యూదా ప్రధానుల్లో కావచ్చు, పెద్దలు కావచ్చు, ధర్మశాస్త్రోపదేశకులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, యాజకులు కావచ్చు, అక్కడున్న అనేక మంది యూదుల్లో ఉన్న ధనవంతులు కావచ్చు, పౌలు గారిని ఆ రోజు కూర్చోబెట్టి, పౌలు గారికి ఆ రోజు నూరు పోసింది ఏంటి అంటే, పౌలు మా మాట విను, క్రైస్తవంలో ఎవరు ఉన్నా, క్రైస్తవంలోకి ఎవరు వెళ్ళినా వారు ఎవరు అని చూడకు, వారు ఎంతటి వారని చూడకు. ఇదిగో మీ వెనకాల మేము ఉన్నాం, నువ్వు వెళ్ళు, ఏం చేస్తావో చేయి,